గుర్తుపెట్టుకో, నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా, 100 కోట్లు కూడబెట్టినా నీకు చివరికి మిగిలేది ఇదే అని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ గురించి పక్కవాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి నువ్వు అస్సలు బాధపడకు. భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలో నువ్వు మంచిగా ఆలోచించు. మనం కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితమంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది అని గుర్తుంచుకో. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. జీవితంలో జీవితం అనేది చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారనేది ఎవ్వరూ చెప్పలేరు. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది నీ అంతరంగాన్ని అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? నువ్వు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అలానే నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలి అంటే ముందు నువ్వు గొప్పగా ఆలోచించాలి. ఓడిపోవడం కంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడకుండా మళ్ళీ ప్రయత్నించు. తప్పకుండా విజయం నీదే. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ కూడా ఎంతో విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ అనేది దొరుకుతుంది. నవ్వినా కన్నీళ్లే వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. నవ్వించిన వాళ్ళు 4 రోజులు గుర్తుంటే, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం జీవితమంతా గుర్తుంటారు. ఈ సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా అయి ఉండాలి. లేదంటే అమాంతం తొక్కేస్తారు. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టినవాడే జ్ఞాని. మీకు మంచి చేసేవారిని అస్సలు మరువకండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళని అస్సలు మోసం చేయకండి. నీకు ఇష్టం లేని వాళ్ళకి దూరంగా ఉండు. అంతేకాని చెడు చేయాలనో, చెడు జరగాలనో అస్సలు ఆలోచించకు. దానివల్ల నీ సమయం అనేది వృధా అవుతుంది తప్పితే ఏమీ రాదు. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా నువ్వే కోల్పోవలసి వస్తుంది అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? చుట్టూ ఉన్న సమాజం ముద్ర నీ మీద పడితే నువ్వు బలహీనుడు అని అర్థం కాదు. అదే నీ ముద్ర సమాజం మీద నువ్వు వేయగలిగితే నువ్వు బలవంతుడివి అని అర్థం. తెగిపోయేటప్పుడే కదా దారం బలం తెలుస్తుంది. విడిపోయేటప్పుడే కదా రిలేషన్ విలువ అనేది నీకు గుర్తుంటుంది. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావన అస్సలు ఉండకూడదు. తల దించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్లు కాదు. తగ్గిన ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే, కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకు. పరిస్థితులు ఎలా అయినా మారవచ్చు. నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే బలమైన ఆయుధంగా మారుతుంది. అప్పుడు నీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా ప్రారంభమవుతుంది. అర్థమైందా? ఈ సమాజంలో తేలికైన పని సలహాలు ఇవ్వడం. 1 అడిగితే 1000 చెబుతారు. కష్టమైన పని సాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు. అసలు చేస్తారో చేయరు కూడా అనుమానమే. కోపం అనేది మంచివారికి కలిగినా, చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని అనేది గంధపు చెక్కను గాని, మరొక కర్రను గాని సమానంగానే కదా కాలుస్తుంది. ఒంటరితనం అంటే నీకు తోడుగా ఎవ్వరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నా సరే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం అంటే. రాసి పెట్టుకో, మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం 2. దీని అర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని. ఎంత పెద్ద పర్వతాన్ని అయినా సరే నీ చిన్న కన్నుతోనే చూడగలవు. అలానే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్ కార్యాన్ని అయినా సరే సాధించగలవు. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటారో అప్పుడే అధికంగా నేర్చుకుంటారు. నీ జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక్క డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారు. గుర్తుంచుకో, విడిచిపెట్టాల్సిన 5 క్షణాల్ని నువ్వు గుర్తుపెట్టుకో. అందరినీ సంతృప్తి పరచాలని నువ్వు అనుకోవడం విడిచిపెట్టు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం విడిచిపెట్టు. నిన్ను నువ్వే కించపరుచుకోవడం విడిచిపెట్టు. మార్పుకి భయపడడం విడిచిపెట్టు. అలానే గతంలో జీవించడాన్ని ఈ క్షణమే విడిచిపెట్టు. ఈ 5 లక్షణాలు మీరు విడిచిపెట్టారు అంటే జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? మీవి కాని రిలేషన్స్ వెంట మీరు ఎంతగా పరిగెత్తినా మీ శరీరానికి అలసటే వస్తుంది.
మీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. విధిరాతను సైతం ఎదిరించగలిగే శక్తి నువ్వు చేసే పనులకి ఉంటుంది. మంచి పనులు చేస్తే విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం అనేది ఎంతో గొప్పది. గతం లేని వాళ్ళు, గాయం కాని వాళ్ళు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకు, నీ విజ్ఞతను నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. నువ్వు వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతిలోనే ఉంటుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటి, దూరంగా ఉన్నా ఒకటి. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా కనిపిస్తాము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, అప్పు చేసేలా అస్సలు ఖర్చు పెట్టకండి. మనస్పర్ధలు వచ్చేలా ఇతరులతో మాట్లాడకండి. గతాన్ని తలుచుకొని అస్సలు బాధపడకండి. ఎవరు ఏం చెప్పినా సరే పూర్తిగా వినకుండా మాట్లాడొద్దు. నువ్వు ఎంత పోరాడినా, ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ కూడా నీది కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్లే కానీ ప్రేమగా గుండెలకి హత్తుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సాయం చేయలేరు. ఎలా అయినా సరే పని పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఉంటే నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. అర్థమైందా? అవసరం ఉంటే తప్ప అనవసర విషయాలకి ఎప్పుడూ కూడా వివాదం వద్దు. ఎప్పుడూ కూడా వివరణ వద్దు. క్షమాపణలు వద్దు. ఈ 3 లక్షణాలు సుఖమయ జీవితానికి సోపానాలు. ఇవే ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నవారి యొక్క గొప్ప లక్షణాలు. నువ్వు వెళ్లే దారి నిజాయితీగా ఉంటే నారు పోసినా భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటుగా మారుస్తాడు. అర్థమైందా? అర్థం చేసుకునే వాళ్ళకి వివరించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ విమర్శించే వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. గుర్తుపెట్టుకో, కుక్కల్ని ఒక్కసారిగా మొరిగినా ఒక్క సింహ గర్జనకు సమానం కాదు. అలానే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా అబద్ధం ఎప్పుడూ కూడా నిజం కాదని గుర్తుంచుకో. ఏదైనా జరగడానికి ముందే మంచే జరుగుతుంది అని అనుకో. జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకో. కాలానికి అన్నీ తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో కూడా తెలుసు. ఈ సమాజంలో మనుషులు అవసరం తీరాక ముఖం తిప్పుకుంటున్నారు. కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూసుకుంటారో, అసలు ఎలా చూపెడతారో వాళ్ళు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండడం నేర్చుకోండి. అప్పుడు మీకు ఒక విలువ ఉంటుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తుంచేయగలరు అని గుర్తుపెట్టుకో. అడ్డుగా వచ్చే ఆటంకాలను చూసి ఆగిపోకు. దాటుకుంటూ సాగిపో, అనుకున్నది నువ్వు సాధించే వరకు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చొని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్లే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వచ్చేది. జీవితం బాగుండాలి అంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని చెబుతుంటారు. కానీ బుద్ధిని మార్చుకో అని ఎవ్వరూ కూడా చెప్పరు. అసలు చెప్పలేరు కూడా. అన్యాయంగా సంపాదించిన డబ్బుతో చేసే విందు భోజనం కంటే కష్టార్జితంగా చేసే తాగే గంజి ఎంతో సంతృప్తినిస్తుంది. నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నువ్వు తప్పు చేస్తున్నావని అని కాదు, నిజాలు మాట్లాడుతున్నావని అర్థం. అర్థమైందా? అనవసరమైన వస్తువులు మన ఇంటికి బరువు, అనవసరమైన ఆలోచనలు మన మనసుకి బరువు అని గుర్తుంచుకో. జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని నమ్ముకున్న వాళ్ల కోసం బాధ్యతతో బ్రతకడమే అసలైన విజయం అంటే. కొందరిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంగా చూస్తారు. గుర్తుపెట్టుకోండి, అందమైన వాళ్ళు అడుగడుగునా ఉంటారు. కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? ఫ్రెండ్షిప్ అంటే చట్టా పట్టాలు వేసుకొని తిరగడం కాదు. చికాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసా ఇవ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడడం. వారసులంటే ఆస్తుల్ని ప్రేమించే రక్త సంబంధికులు కాదు, విలువల్ని, ఆశయాల్ని నిలబెట్టేవాళ్ళు. మనం చేయడానికి ఓ పని, మనల్ని ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉంటే మనం జీవితంలో సంతోషంగా జీవించగలం.
నీకు ఇక ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నలుగురు నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరూ కూడా దగ్గరికి తీసుకోరు. గెలుపు అనేది నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి. అది మిమ్మల్ని అనుసరిస్తుంది. గుర్తుంచుకోండి, వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు అనే నీడ మీ వెంట వస్తుంది. లేదంటే మీ నీడ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని గుర్తుపెట్టుకో. కోరికల్ని జయించు లేదా అదుపు చేసుకో. అప్పుడే మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే నీకు ఎదురవుతుంది. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా పొగరుగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి నటించడం తెలియదు, ఆత్మగౌరవంతో జీవించడం తప్ప. వాడు ఎవ్వరికీ నచ్చడు, నచ్చితే వదులుకోలేరు. వాడి బలము అదే. విచిత్రం ఏంటంటే బలహీనత కూడా అదే. ప్రేమించే తండ్రి ఉన్నంతకాలం ప్రతి కూతురు కూడా ధనవంతురాలే, కోటీశ్వరాలే. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలానే ఒక్కసారి నడత చెడింది అంటే ఎలాంటి పనులు చేయడానికైనా అస్సలు సందేహించరు. నిజమే కదా? పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి భగవంతుడి చుట్టూ తిరగడం భక్తి కాదు. పైవాడు చూస్తున్నాడు అన్న భయంతో పాపాలు చేయకుండా ఉండడమే నిజమైన భక్తి అంటే. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి అంటే సహనంతో స్నేహం చేయాలి. అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెచ్చిపెడుతుంది. వస్తువుల్ని వాడుకో, మనుషులను ప్రేమించు, కానీ రెండిటినీ కూడా ఎప్పుడూ తారుమారు చేయకు. సంతోషానికి మించిన సంపద లేదు, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన ఆభరణం ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకో. మీకు ఒకరు నచ్చాలి అని రూలేమీ లేదు కదా. నచ్చకపోయినా నష్టమేమీ లేదు. ఎవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరైనా సరే మీ గురించి కావాలి అని కల్పించే మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకు పోవాలే కానీ నుదుటికి రాసుకుంటామా? లేదు కదా. కాబట్టి అస్సలు పట్టించుకోవద్దు. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికే తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే దొరుకుతుందిలే అని ఆశగా ఎగురుకుంటూ వెళ్తుంది. జీవితం కూడా అంతే. ప్రయత్నమే కదా జీవితం అంటే. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకొని నవ్వుకుంటాం. నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాం. మళ్ళీ ఆ రోజులు తిరిగి రావు అని. జ్ఞాపకాలకి ఉన్న శక్తి అంత బలమైనది అని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా కష్టాలు రాకూడదు అని కోరుకోవడం మనిషి తత్వం. మనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదు అని కోరుకోవడం మానవత్వం. సమస్యలతో తనలాగా ఇంకెవరూ బాధపడకూడదు అని కోరుకోవడం మహాత్ముల తత్వం. అర్థమైందా? నిన్ను తిడుతూ ప్రేమించే వాళ్ళని అస్సలు దూరం చేసుకోకు. వాళ్లే నీకు అసలైన వాళ్ళు. ప్రేమించే వాళ్ళకి దండించే అధికారం ఉంటుంది. వాళ్ళ ప్రతి హెచ్చరికలోనూ నీపైన ప్రేమ ఉంటుంది అని తెలుసుకో. డబ్బులు ఉన్నాయి అన్న గర్వంతో ఎదుటి వాళ్ళని అస్సలు హేళన చేయకండి. ఎందుకంటే మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే కదా, 100 కోట్లు కూడబెట్టినా కూటికే కదా అని గుర్తుపెట్టుకో. విత్తనం తినాలి అని చీమలు చూస్తాయి, మొలకలు తినాలి అని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలి అని పశువులు చూస్తాయి. అన్నీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు అన్నీ ఆ చెట్టు కిందనే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇక దానికి నీకు కావలసిందల్లా ఓపిక మాత్రమే అని నువ్వు గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా ఈ ఒక్క విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోకు. నీకు ఏమీ లేనప్పుడు నిజాయితీగా ఉండు. అన్నీ ఉన్నప్పుడు సామాన్యులాగా జీవించు. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు. కోపంలో ఉన్నప్పుడు ఎవ్వరితో అస్సలు మాట్లాడకు. అర్థమైందా? ఒక్కసారి ఓడిపోయినా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు. ఓడిపోయి తన 2వ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు. ఎదుటివారి అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాళ్లే మేధావి. ఎలాంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడే జ్ఞాని. అయితే మనం జ్ఞాని కాకపోయినా పర్వాలేదు, కానీ మేధావిగా ఖచ్చితంగా ఉండాలి. తనపై తనకు నమ్మకం ఉన్నాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేని వాళ్ళు గుంపులో నిలబడతారు. అర్థమైందా? గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో మన వెనక జనాలను పోగేసుకోవడమో కాదు. మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవ్వరిని హింసించకుండా ఉండడం. మన ప్రవర్తన ఎవ్వరి బాధకు కారణం కాకుండా బ్రతకడం. గుర్తుంచుకో, కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అదృష్టం బాగుంటే గుండెపోటు వచ్చిన బ్రతకచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం
బ్రతికి ఉన్న శవంలా చేస్తుంది. జీవితం అంటే ఓ అందం, అనుభవించు. జీవితం అంటే ఓ వాగ్దానం, నెరవేర్చు. జీవితం అంటే ఓ అవకాశం, సమర్థంగా నిర్వర్తించు. అర్థమైందా? వింటున్నారు కదా అని కథలు చెప్పకు. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకు. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక, వినేవాళ్ళు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతావు. అర్థమైందా? మనం బలవంతంగా ఏ బంధాన్ని కూడా కలపలేము. ఆ దేవుడు కలిపిన బంధాల్ని ఏ వ్యక్తి కూడా, ఏ శక్తి కూడా అస్సలు విడదీయలేదు. ఆవేశంలో ఆపలేని క్షణికోద్రేకంలో నువ్వు చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. అందుకే కాస్త ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరుల్ని నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా, ఆనందంగా మలుచుకోవాలి. అర్థమైంది కదా? నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. సహాయం చేశాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకు. అవసరం తీరాక, అందలం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి. నువ్వు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా నమ్మకం చూపినా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళవే. అర్థమైంది కదా? స్త్రీ సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటే చాలు. ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ కూడా అవసరం లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది, ఎన్ని కష్టాలు ఉన్నా సరే. ఈ సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే ఉండాల్సింది ధనం కాదు, ధైర్యం అని గుర్తుపెట్టుకో. అందంగా లేదు అని అర్ధాంగని, అర్థం చేసుకోవడం లేదు అని భర్తని ఎప్పుడూ కూడా మనం అస్సలు అపార్థం చేసుకోకూడదు. కష్ట సుఖాలు పంచుకునే మగాణ్ణి, అదేవిధంగా కష్టం చేసే మగాణ్ణి ఎన్ని కష్టాలు ఎదురైనా ఆడవాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం, తిరిగి మళ్ళీ కూడా ఒంటరిగానే పోతామని గుర్తుంచుకోండి. నువ్వు బాగా ఉండడం అంటే నీకు బాగా ఆస్తి ఉండడమో, బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు. నవ్వుతూ ఉండడం, నలుగురిని నవ్విస్తూ ఉండడం. అర్థమైంది కదా? కష్టాల్లో అండగా నిలబడే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడ్డానికి ఎవ్వరూ ఉండరు. ఈ మాట చేదుగా ఉన్నప్పటికీ ఇదే ఎవ్వరూ నమ్మలేని పచ్చి నిజం. జీవితంలో అబద్ధం చెప్పేవాడినైనా క్షమించవచ్చేమో కానీ అబద్ధం చెప్పి ఇదే నిజము అని నమ్మించే వాళ్ళని మాత్రం అస్సలు క్షమించకండి. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది, విలువైనది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనసు ఈ సృష్టిలో ఎవ్వరికీ అర్థం కాదు. ఎంత విచిత్రమో చూడండి. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏదీ లేదు అని గుర్తుంచుకో. నీ దగ్గర డబ్బు ఉందని అహంకారం వద్దు. అది ఎప్పుడైనా పోతుంది. ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అని మాత్రం అస్సలు అడగకండి. రావడానికి చాలా సమయం కావాలి, కానీ పోవడానికి ఒక్క క్షణం, ఒక నిమిషం సరిపోతుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా, సాఫీగా ఉన్న చెట్లనే కదా. ఆలోచించు. మనం చేసే పని గురించి మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్లు చేయాలి అంటే దానికి మన జీవితంలో ఉన్న సమయమే సరిపోదు. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు, మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు, మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా సరే అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే కదా. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు, నీ గురించి ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే నీ నిజమైన స్నేహితుడు అంటే. మంచి నీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలి అంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. కానీ మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలి అంటే ఆ మనిషిని నువ్వు ఫస్ట్ నమ్మితేనే కదా నీకు వాళ్ళ గురించి అర్థమవుతుంది. అర్థమైంది కదా? ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుకు వెళ్ళు. అప్పుడు నీ జీవితం మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.